హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. బందర్లో సింగపూర్ బృందం, గురుకుల విద్యార్థుల అస్వస్థత, బాబోయ్ పెద్దపులి. మరిన్ని విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి ఆలియాబాద్ మున్సిపాలిటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మూడు చింతలపల్లి సమస్యలు పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతి నిరుపేదకు కొత్త రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం లాంటి పథకాలని అమలు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే మేడ్చల్లోని 3 మున్సిపాలిటీల అభివృద్ధికి 100 కోట్లు అందిస్తామన్నారు కోమటిరెడ్డి. కళ్ళు లేని అయితే ఏమన్నా చెప్పొచ్చు. కళ్ళు నుండి చూస్తున్నాం, లాస్బాగ్ ఇచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చారు, ఉద్యోగాలు చేస్తున్నాం, జీతాలు తీసుకుంటున్నాం. ఆ 70,000 ఎందుకు ఫిలప్ చేయలే? కోర్టు కేసులలో పెండింగ్ అని చెప్పి వీళ్ళే కోర్టులు వేపిస్తే మా ముఖ్యమంత్రి గారు మంచి అడ్వకేట్లను పెట్టి కోర్టుల సార్లు 70 చేసినాం. మీలో 1,30,000 పిలుస్తున్నాం. నిరుద్యోగ బుద్ధి అంటున్నావా? ఆయన 3,116 అన్నాడు. 5 ఏళ్ళు 2,000 116 అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు. 1,00,000 అబద్ధాలు ఆడిండు. ఇవాళ నేను చెప్పిన దానిలో సగానికి పైన చేసినాం, మిగిలిన సగం త్వరలో చేయబోతున్నాం. భువనగిరి పురపాలక సంఘం ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పగిరిపల్లి సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రగతి నగర్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. భువనగిరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. పేదలకు ఇండ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భువనగిరిలో పెండింగ్ లో ఉన్న కనెక్టింగ్ రోడ్లు, అండర్ డ్రైనేజ్ లాంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన 3 మాజీ వార్డు మెంబర్లు, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడంతో 6 బీఆర్ఎస్ లో చేరారు. 6కి బీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వడంతో పోటీలోకి దిగారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం సంయుక్తంగా పోటీ చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. 23 వార్డుల్లో 22 బీఆర్ఎస్, 1 వార్డులో సిపిఎం అభ్యర్థి బరిలో ఉన్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సత్తుపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజ్, లైబ్రరీ, 100 పడకల ఆసుపత్రి వంటి అభివృద్ధి పనులు చేశామని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్, సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లకి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధితో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన హాస్పిటల్ని, పూర్తయిన హాస్పిటల్ని 2 నెలల్లో కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో లేని దుస్థితిలో ఈ పాలకులు ఉన్నారంటే ఇంతకంటే నిర్లక్ష్యానికి నిలుపుటం ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్స్ లో చదువుతున్న 125 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆరోపించారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయ్ లేదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. గూనె పెంకుల ఇల్లు నుంచి రేపు హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కట్టుకొని సైకిళ్ళ నుంచి రేపు కార్లు కొనుక్కోవాలని చెప్పేసి స్కూళ్ళు తీసుకొస్తే ఇలా పాఠశాలల్లో 125 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో 125 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇలా ఇక్కడున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఈ స్కూళ్ళలో పోయినా అడుగుండ్రికి, మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలియదు. మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటనపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శలు చేశారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 26 నెలల్లో పైసా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల కోసం సీఎం ప్రచారానికి రావడం ఆయన భయానికి నిదర్శనమన్నారు. కొండకట్టుకు 500 కోట్లు కేటాయించాకే సీఎం అడుగుపెట్టాలని రవిశంకర్ డిమాండ్ చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారో, ఈ పర్యటన ఎందుకొరకు అని అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలు వస్తే ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికలు వస్తే
మీకు ప్రజలు గుర్తుకొస్తారు. పోయినసారేమో సర్పంచ్ ఎన్నికలలో ఉంటే పట్టణాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరి ఈసారేమో గ్రామీణ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని పట్టణ ఎలక్షన్ల ప్రచారం కోసం విచ్చేస్తున్నారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక సర్పంచ్ ఎన్నికలకు రావడం, ఒక మున్సిపల్ ఎన్నికలకు రావడం అనేది చాలా సిగ్గుచేటు. నిజంగా బాధ అనిపిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. హిందుత్వం బీజేపీ ఎజెండా కాదు, డిఎన్ఏగా పేర్కొన్నారు. హిందుత్వం కోసం బీజేపీ రాజకీయాలు చేయదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అయినందునే తాను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదన్నారు. అవినీతి పరులకు పార్టీ మారిన వారికి బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఎంపీ అన్నారు. స్వచ్ఛ పాలన కోసం బీజేపీకి ప్రజలు ఓటేయాలన్నారు. బీజేపీ నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ పదవి గెలిస్తే ఆక్రమణలు తొలగిస్తామని అరవింద్ తెలిపారు. హిందుత్వం మా డిఎన్ఏ, మా అజెండా కాదు, మా డిఎన్ఏ. అది మేము ఎలక్షన్లలో వాడము. అది మా బతుకు తెరువు. ఇట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మేము దానికోసమే వెతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. మీ దిమాగ్ మీద కొంచెం గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం. అది హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం, ఎన్నైనా. దట్ ఈజ్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. మున్సిపల్ ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చీకటి ఒప్పందాలతో ఎన్నికల పోటీలో దిగాయని ఆయన విమర్శించారు. కేవలం బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఈ 3 పార్టీలు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులు గెలిపిస్తే ఆదిలాబాద్ ని మోడల్ సిటీగా తయారు చేస్తామని ఎమ్మెల్యే శంకర్ హామీ ఇచ్చారు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎం పార్టీ 3 పార్టీలు కూడా ఒక్కటైనాయి. వాళ్ళ లక్ష్యం అంతా కూడా బీజేపీ గెలవద్దట. బీజేపీ గెలిస్తే ఆదిలాబాద్ కు మంచి జరుగుతుంది కాబట్టి, ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో బీజేపీని గెలవనివ్వదని ఆ 3 రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేసినాయి. ఒక దగ్గర ఎంఐఎంని గెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నది, కాంగ్రెస్ పార్టీని గెలిపేందుకు ఎంఐఎం సహకరిస్తున్నది, టిఆర్ఎస్ ని గెలిపేందుకు ఎంఐఎం పార్టీ సహకరిస్తా ఉన్నది. ఈ రకంగా 3 రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి కూడా బీజేపీని ఓడగొట్టడానికి కుట్రలు చేస్తా ఉన్నాయి. మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నేను. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహం ప్రతిష్ఠించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కి గద్దర్ పేరు పెట్టాలని సీఎంని కోరారు. మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. తిరుమల ప్రతిష్టని వైసీపీ దెబ్బతీస్తోందని మండిపడ్డారు ఆయన. వెంకటేశ్వరుని ప్రతిష్ట దిగజార్చే విధంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. టెండర్లు తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టేందుకు నిబంధనల్ని సడలించి అర్హత లేని కంపెనీలకు అప్పగించారన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో క్లియర్ గా దాంట్లో కూడా ఉంది. దాంట్లో కల్తీ జరిగింది. లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు, అక్కడ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. మీరు చేసిందే ఒక మహాపాపం. ఈ మహాపాపంలో ఇంకా కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు ఆడుతూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు విమర్శించారు. కనీసం పాలు కూడా సేకరించని డైరీతో ఒప్పందం కుదుర్చుకుని టన్నుల కొద్దీ కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్డూని అపవిత్రం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందో లేదో ప్రజలకి తెలుసన్నారు. ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని వైసీపీ డ్రామాలు ఆపాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో వీరు ఏవైతే ఈ కల్తీ నెయ్యి గురించి ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే
ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా దోపిడీ చేశారు, వెంకటేశ్వర స్వామి 100 కోట్ల ప్రజానికాన్ని నమ్మకాన్ని వమ్ము చేసి ఏ విధంగా మోసం చేశారనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు తెలియపరుస్తుంటే ఈరోజు కొత్త కొత్త డ్రామాలతో కొత్త కొత్త నాటకాలతో ప్రజల ముందుకు వస్తుంది. సింగపూర్ బృందం ఏపీకి చేరుకుంది. విజయవాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో సింగపూర్ బృందానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వాగతం పలికారు. సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటించనుంది. కృష్ణా జిల్లా అభివృద్ధిలో భాగంగా బందర్ పోర్టు పనుల్ని 4 సభ్యులతో కూడిన సింగపూర్ బృందం పరిశీలించనుంది. వికారాబాద్ జిల్లా పరిగిలో 10TV నూతన క్యాలెండర్ ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ప్రజలకు వార్తలు చేరవేస్తూ నిఖచ్చిగా పనిచేస్తున్న 10TV జర్నీ మరింత ముందుకు సాగాలని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా జకరాన్పల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంలో పులిహోర, దోశ తిన్న విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాడీ పెయిన్స్, తల తిరగటంతో 10 మంది ఇంటర్ విద్యార్థుల్ని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమిత, ఆర్ఎంఓ అమృత్ రామరెడ్డి విద్యార్థుల్ని పరీక్షించి తగు వైద్య సేవలు అందించారు. ఒక విద్యార్థికి శ్వాసకోశ సమస్య ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల పంట పొలాలకు వాడే పురుగుల మందులు, వ్యర్థాల వాసన పీల్చుకోవటం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెప్తున్నారు. ఈరోజు కస్తూర్బా హాస్టల్ నుంచి జక్రాన్పల్లి నుంచి ఒక 10 మెంబర్స్ వీళ్ళు రావడం జరిగింది. స్టూడెంట్స్ సింటమ్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, కొంచెం సివియర్ కాఫ్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఒక 3 మెంబర్స్ అయితే స్టేబుల్ అయినారు. ఇంకా మిగతా వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచినాము. ఇంకా ఫర్దర్గా టెస్టులు వచ్చేసి ఏమన్నా అవసరం ఉంటే. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దాతల సహకారంతో 2 కోట్ల విలువ చేసే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఏర్పాటు చేశామని బాలకృష్ణ తెలిపారు. రోగులందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తామని, నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ యాప్ ని కూడా ప్రారంభించామని బాలకృష్ణ చెప్పారు. విజయవాడ గాంధీనగర్లోని ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో 9 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని దుర్గగుడికి విరాళంగా అందజేశారు. ఇంద్రకీలాద్రిపై జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ వాహనాన్ని ఆలయ అధికారులకు అప్పగించారు. ముంబై ఎస్బీఐ హెడ్ ఆఫీస్ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి వాహనాన్ని ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం దాతల్ని సమన్వయం చేసుకుంటూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఈవో. కొండపైకి వెళ్లే క్రమంలో భక్తులు ఇబ్బందులకు పడకుండా పర్యావరణ హిత బ్యాటరీ వాహనాల్ని అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని లింగంగుంట చెరువులో మత్స్యకారులు చేపల వేట జోరుగా సాగుతోంది. సోమశిల జలాశయం నుంచి దక్షిణ కాలువ ద్వారా కండలేరు జలాశయానికి నీటిని విడుదల చేసినప్పుడు చేపల వేట చేస్తారు. సోమశిల జలాశయం నుంచి నీటిని నిలిపివేసినప్పుడు కలువాయిలోని స్థానిక మత్స్యకారులు చేపల వేటని సాగిస్తారు. మత్స్యకారులకు కిలో నుంచి 20 కిలోల చేపలు చిక్కాయి. జనగామ జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికుల్ని భయాందోళన గురి చేస్తోంది. శామీర్పేట్ సమీపంలో సీసీ కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వృద్ధాశ్రమం దగ్గర పులి సంచరించినట్టు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిసర గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేశారు పోలీసులు. షారాజీపేట ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ బావి వద్ద ఇటీవల ఆవుని చంపేసింది పులి. ప్రస్తుతం పిట్టలోని గూడెం ప్రాంతంలో పులి ఉన్నట్టు అంచనా. మాణిక్యపురంలో ఫారెస్ట్ అధికారులు తిష్టవేసి గాలింపు చర్యలు చేపట్టారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం గ్రామంలోని రామాలయంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అమ్మవారి మెడలో ఉన్న తాళిబొట్టు, ఆలయంలోని కేజీ వెండి వస్తువులు, హుండీలోని 20,000 నగదును ఎత్తుకువెళ్లి పరారయ్యారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ ఘటనను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు దొంగల్ని గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల కలువాయి మండల పరిధిలో వరుసగా దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండటంతో భక్తుల తీవ్ర ఆందోళన నెలకొంది. రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచి దొంగలని పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసుల్ని డిమాండ్ చేశారు.
రాత్రి మా గ్రామంలో రాములవారి గుడిలో దొంగలు పడ్డారు. పడి ఆ అమ్మవారి గర్భగుడి తాళాలు పగలగొట్టారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవర బంగారం, వెండి వస్తువులు, కేజీ విలువ చేసేటివి, ఉండి తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగిడ్డు వంకాడ పగలగొట్టున్నారు. అలాగే బర్రెల కోటల నుంచి రాడ్డు తీసుకుని వచ్చి గుడినంతా తాళాలను పగలగొట్టడం వలన ఏపీలో కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. నియోజకవర్గంలో 74 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 52,25,000 విలువ చేసే చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజల్ని ఆదుకునేందుకే కూటమి ప్రభుత్వం సీఎం సహాయక నిధి పథకం తీసుకొచ్చిందన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే ధర్మరాజు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 642 మంది లబ్ధిదారులకు మొత్తం 5,04,00,000 విలువ చేసే చెక్కులు పంపిణీ చేశామన్నారు. వైద్య సదుపాయాలు వైద్యం గురించి ఇబ్బంది పడుతూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి సహాయం చేసేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది అనేక రకాల వైద్యం చేయించుకుంటాకి వాళ్ళు సహాయార్థం మన దగ్గరకు వస్తే నేను అది మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళు సంతోషంగా, అంటే ఆర్థికంగా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేటట్టు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వీళ్ళందరికీ కూడా అందజేయటం మా ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరం కూడా కృతజ్ఞతలు, వీళ్ళందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైద్య సదుపాయాలు వైద్యం గురించి ఇబ్బంది పడుతూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి సహాయం చేసేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది అనేక రకాల వైద్యం చేయించుకుంటాకి వాళ్ళు సహాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV.